తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎంతసేపు ఇల్లు ఆఫీసు అంటూ నాలుగు గోడల మధ్య బందీలైపోయి నగర జీవితానికి అలవాటు పడిపోయిన పట్నం వాసుల్లో చాలా మంది అన్నదమ్ములు బంధువులతో కలిసి పండుగ జరుపుకోవడానికి పల్లెబాట పట్టారు. నగరంలోనే ఉండిపోయిన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వాసులు ఈసారి ఉమ్మడిగా వేడుకలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ లో ఆదివారం తెల్లవారుజాము నుంచే వీధి వీధిన ఇళ్లు అపార్ట్మెంట్ల ముందు పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి పిన్న పెద్ద అందరూ కలిసి అక్కడ గుమిగూడి సరదాగా ముచ్చట్లు చెప్పుకోవడం కనిపించింది. అలాగే రాత్రిలో మహిళలంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ వీధి గుమ్మాల్లో అందమైన రంగవల్లులను ఆవిష్కరిస్తున్నారు. ఆనవాయితీ ఉన్నవారు బొమ్మల కొలువులు తీర్చిదిద్దుతున్నారు. పిల్లలేమో అపార్ట్మెంట్లు ఇళ్ల మేడలపైకెక్కి పతంగులు ఎగరవేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు. సామాన్యుల సందడి ఇలా ఉంటే సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు డబ్బున్నవారు ఇప్పటికే నగర శివార్లలోని తమ ఫామ్ హౌజ్లకు చేరుకుని పల్లె వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులను తమకు కావలసిన వారిని అక్కడికి పిలిపించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరీ సంబురాలు చేస్తున్నారు. నగర శివార్లలోని తన ఫామ్ హౌస్ లో స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి గత కొన్నేళ్లుగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్న టాలీవుడ్ ప్రముఖుడు ఒకరు ఈసారి ఇంకాస్త భారీగా ఏర్పాట్లు చేశారు. అక్కడ అసలు సిసలు పల్లె వాతావరణాన్ని రీక్రియేట్ చేసి అక్కడికొస్తున్న తన స్నేహితులు బంధువులకు కొత్త అనుభూతి పంచుతున్నారు. చాలా మంది వ్యాపారవేత్తలు కూడా ఇదే తరహాలో ఘనంగా పండుగ చేసుకుంటున్నారు. అలాగే కరోనా వల్ల గత 3 ఏళ్లుగా ఒకచోట కలవని ఉమ్మడి కుటుంబాలు కూడా ఈసారి ఒక మాట ముందే అనుకుని కుటుంబాల రీయూనియన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు పట్టణాల నుంచే కాదు ఆస్ట్రేలియా అమెరికా తదితర దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారిలో చాలా మంది ఈసారి పండక్కి ఇక్కడికి ఇంటికి రావడం అసలు విశేషం. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో కలిగిన కుటుంబాలు తమ ఇంటి ప్రాంగణంలోనే కోడి పందాలు పేకాట వంటివి ఏర్పాటు చేయడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి ఉపాధి కోసం పొట్ట చేతు పట్టుకుని హైదరాబాద్ కు వచ్చిన లక్షలాది మంది సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లడంతో రాజధాని వీధులన్నీ ఎప్పట్లాగే శనివారం నుంచే బోసిపోయి కనిపించాయి. భోగి మంటలు సందడి మాత్రం అపార్ట్మెంట్ల వద్ద ఎక్కువగా కనిపించింది. కొన్ని అపార్ట్మెంట్లలో అయితే ఈసారి ఊళ్లకు వెళ్లిన వారు మినహా మిగతా వారంతా సోమవారం నాడు కలిసి భోజనాలు చేయడానికి ప్రణాళికలు వేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఈసారి సొంతూరికి వెళ్లలేదు. అయినా ఆ లోటు తెలియకుండా అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి ఇక్కడే పండుగ చేసుకుంటున్నాం, కోడి పందాలు లేవు గాని చతుర్ముఖ పారాయణానికి అంటే పేకాట ఏర్పాట్లు చేసుకున్నామని తణుకుకు చెందిన నాగేశ్వరరావు నవ్వుతూ చెప్పారు. అలాగే కొన్ని ఈవెంట్ కంపెనీలు నగర శివార్లలోని ఫామ్ హౌస్లలో టికెటింగ్ ఈవెంట్ గా సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నాయి.